సో ఏ ప్రెషియస్ బీడ్స్ అయినా మీకు క్యాలిక్యులేషన్ అయితే వెయిట్ బేస్, క్యారెట్ బేస్డ్. వెయిట్ నుంచి క్యారెట్ ఎలా అవుతారు, క్యారెట్ నుంచి ప్రైసింగ్ ఎలా అవుతారు అంటే మాత్రం ప్రాసెస్ ఇదే అండి. ఓకేనా అండి. చేతన్ రూపీస్ కావాలనుకుంటే ఎవరైనా ప్లీజ్ వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి. నేను మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైసింగ్లో మీకు తప్పకుండా ఇమ్మీడియట్గా డిస్పాచ్ చేస్తాను. ఓకేనా అండి. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాము. సో ఈ సేమ్ ఇలానే ప్రెషియస్ బీడ్స్లో నెక్స్ట్ ఐటమ్ పంప్కిన్స్ అండి. మీరు చూడండి, ఇది బెస్ట్ క్వాలిటీ. సో మీకు ఇక్కడ లోపల చూస్తే కూడా ఇట్లా వాటరీగా డిఫరెంట్గా ఇట్లా కలరింగ్ డిఫరెంట్ ఉంటుంది చూడండి. థిక్ గ్రీన్ లాగా ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇట్లా ఎక్కడ తెలుస్తుందండి. ఇవంతా ఇలా ప్రెషియస్ బీడ్స్కి మాత్రమే ఇలా వస్తాయండి. నార్మల్ పంప్కిన్ బీడ్స్కి అలా రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. లోపలంతా లైట్గా గ్రీన్ వాటరీగా అన్ని బీడ్స్కి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మీకు క్యారెట్ బేస్డే అండి. మొత్తం క్యారెట్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు మళ్ళీ చెప్పలేను కాబట్టి మీకు అంత క్యాలిక్యులేషన్ చెప్తాను. 316 క్యారెట్స్ ఉంది ఈ పంప్కిన్ బీడ్స్, టూ లైన్స్. ఇవి ఈ పంప్కిన్స్ ఈ క్వాలిటీవి, ఇవి బెస్ట్ క్వాలిటీ. 10 రూపీస్ పర్ క్యారెట్ లాగా క్యాలిక్యులేట్ చేస్తారండి. సో దీని ప్రైసింగ్ 3160. ఎవరైనా కావాలి అనుకుంటే ప్లీజ్ వాట్సాప్ చేయండి. ఈ స్క్రీన్ షాట్తో నేను మీకు ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ బీడ్స్. సో నేను ఇవన్నీ ఇంకా అన్నిటికీ క్యారెట్స్ ఏంటి ఎలా అంటే అని రాయలేదు. ఇది ఎన్ని ఇంచ్ వచ్చింది దాన్ని బట్టి చెప్పేస్తాను. ఇవి చూడండి, స్ట్రాబెర్రీలోనే ఇది కొంచెం డార్క్ గ్రీన్. ఒక కస్టమర్ కావాలని ఖచ్చితంగా అడిగారనమాట. యూజువల్లీ అందరూ లైట్ గ్రీన్ తీసుకుంటారు కదా, తనకి మ్యాచింగ్ కోసం అని చెప్పేసి ఇలా స్ట్రాబెర్రీస్ కొంచెం డార్క్ షేడ్లో తీసుకుంది. చూడండి ఇక్కడ లోపలంతా మీకు ఎలా ఉందో ఇక్కడ చూసారా. ఇవన్నీ ఒరిజినల్ స్ట్రాబెర్రీ బీడ్స్ అండి. మీకు క్వాలిటీ తెలుస్తుంది కదా వీడియోలో చూస్తే. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి. ఇవి 14 to 15 ఇంచెస్ లెంత్ ఉంటుంది. మీకు టేక్ కూడా పెట్టి చూపిస్తాను ఒక్క లైన్కి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి చూడండి 15 ఇంచ్. ఓకే, ఇది 13 ఇంచ్ ఉందండి. బేసికల్లీ ఇవి వెయిట్ బేస్డే. నేను 15 ఉంటుంది అనుకున్నాను. 13 ఇంచ్ ఉన్నాయి. 13 ఇంచెస్ లైన్. ఇవి వెయిట్ బేస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి నేను డైరెక్ట్గా పర్ లైన్ ఎంత పడుతుందో చూసాను. సో ఇది 460 to 480 అటు ఇటుగా నేను వెయిట్ క్యాలిక్యులేట్ చేసి నేను మీకు ఇస్తాను. బట్ అప్రాక్సిమేట్గా ఈచ్ లైన్ ఈ స్ట్రాబెర్రీస్ 460 పర్ లైన్. ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ వాట్సాప్ చేయండి, నేను మీకు ప్రాసెస్ చేస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అమెథిస్ట్. మీరు చాలా వినుంటారు అమెథిస్ట్ గురించి. అయితే అమెథిస్ట్లో కూడా డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఇవి కూడా అంతే 13 to 14 or 15 ఇంచెస్ లైన్స్ ఉంటాయి. వెయిట్ని బేస్ చేసి చేస్తానండి. నేను ఇంత ఇంచ్ అని చెప్పలేను, బట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు నేను చెక్ చేసి చెప్పమంటే చెక్ చేసి చెప్తాను. సో ఇవి కొంచెం చిన్న సైజ్ బీడ్స్. మీరు ఇక్కడ నేను ఫింగర్ మీద పెట్టినప్పుడు చూడండి, మీకు సైజు అర్థమైపోతుంది ఎంత ఏంటి అనేది. సో ఇది చాలా లైటర్ షేడ్, ఇది కొంచెం డార్కర్ షేడ్. ఇవి చిన్న సైజ్, సన్నగా ఉంటాయి. అండ్ ప్రెషియస్ బీడ్స్ అన్నీ తెలుసుకోవడానికి మీకు గుడ్డి గుర్తు ఏంటంటే, ఈ బీడ్స్ ముట్టుకున్నప్పుడు మీకు చల్లగా ఒక కైండ్ ఆఫ్ కోల్డ్గా అనిపిస్తాయి అన్నమాట, చల్లగా ఉంటాయి. సో అదొక గుడ్డి గుర్తు, ఇవి నిజంగానే ప్రెషియసా కాదా అని తెలుసుకోవడానికి. అండ్ అన్ని బీడ్స్ కాదు, కొన్ని బీడ్స్ ఇలాంటి అమెథిస్ట్ ఇట్లా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. అన్నీ అని చెప్పను, ఇప్పుడు చేతన్ రూపీస్ అనుకోండి అన్నీ సేమే ఉంటాయి. అలా గుడ్డి గుర్తు పెట్టుకోలేమన్నమాట. ఒకటే మెయిన్ గుడ్డి గుర్తు ఏంటంటే, ఇలా ఇవి చూసినప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఇక్కడ లోపల వాటరీగా. స్ట్రాబెర్రీ బీడ్స్కి, పంప్కిన్ బీడ్స్కి చూసాం కదా, అలా ఉంటాయన్నమాట. ఇవన్నీ అలానే ఉంటాయి. సో ఇప్పుడు కూడా చూడండి అమెథిస్ట్ బీడ్స్లో ఫస్ట్ క్వాలిటీ అమెథిస్ట్ బీడ్స్ అండి. మీకు లోపలంతా ఇలానే ఉన్నాయి చూడండి. ఓకే, సో క్వాలిటీ అయితే మీరు అసలు ఆలోచించాల్సిన పని లేదండి. చూడండి ఇక్కడ
బ్రౌన్ కలర్ కూడా ఉంది. ఇవి న్యాచురల్ స్టోన్స్ అండి. సో ఇవి లైటర్ స్టోన్స్ కొంచెం. సో ఏదైనా సరే ఆల్మోస్ట్ మీకు 350, 340, 350, 370 ఎలా అయినా రావచ్చు వెయిట్ బేస్ చేసి. బట్ ఐఎమ్ షూర్ నేను అన్ని వెయిట్ చెక్ చేశాను. 350, 355 పర్ లైన్ వస్తుంది. ఈ అమెథిస్ట్ బీడ్స్ మీకు కావాలి చిన్న సైజ్ అనుకుంటే ఇవి 350 పర్ లైన్. ఓకే, ఎవరైనా కావాలి అనుకుంటే ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్ తీసి మీకు లైటర్ షేడ్ కావాలా, డార్కర్ షేడ్ కావాలా టిక్ చేసి ఎన్ని లైన్స్ కావాలి నాకు వాట్సాప్ చేయండి. ఇదే అమెథిస్ట్లో ఇంకొంచెం పెద్ద సైజ్ బీడ్స్ ఇవి కూడా ఉంటాయి, చూపిస్తాను. సో ఇవి కూడా క్యారెట్ బేస్డ్ ఇస్తారండి. నేను ఇక్కడ వీడియోలో ఈజీగా ఉంటుందని చెప్పేసి అన్నీ క్యాలిక్యులేట్ చేసేసి పర్ లైన్ ఎంత పడుతుంది అన్నట్లు చెప్పాను అనమాట. ఇవి కొంచెం పెద్దవి చూడండి, ఇలా నేను వేల్ మీద పెడితే మీకు అర్థమైపోతుంది ఇందాక వాటికి ఇప్పటికి. కరెక్ట్. సో ఇవి కూడా చూడండి క్వాలిటీ. సో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ బీడ్స్ అన్నీ ఇలా లోపల వాటరీగా ఇక్కడ డాట్స్ వచ్చి మంచిగా ఉంటాయండి. డిఫరెంట్ షేప్. అసలు అమెథిస్ట్ చాలా బాగుంటాయి, ఇట్లా ముట్టుకుంటే కూడా చల్లగా ఉంటాయి అన్నమాట. సో ఇది 400 పర్ లైన్ అండి. ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి 9398276453కి. ఓకే, నెక్స్ట్ పన్నా బీడ్స్ చూద్దామండి. పన్నా బీడ్స్ చాలామంది ఏంటంటే ఇవి సీజర్స్ ఒకటేనా అని అడుగుతూ ఉంటారు. కాదండి, ఇవి పన్నా బీడ్స్. ఇవి క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా. ఇవి పన్నా బీడ్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవి 15 ఇంచ్ లైన్ ఉంటాయండి. ఈచ్ లైన్ మనకి 275 పడుతుంది. ఇది కలరు కొంచెం వీడియోలో ఒక కైండ్ ఆఫ్ డార్క్ గ్రీన్లా కనపడుతుంది, కానీ ఇది మంచి గ్రీన్ అండి. ప్రాపర్ గోల్డ్లో యూస్ చేసుకునే గ్రీన్. మీకు ఇక్కడ వీడియోలో కొంచెం బ్లూయిష్గా కూడా కనిపిస్తూ ఉండిండొచ్చు, బట్ కాదు. ఇది పన్నా బీడ్స్. ఈచ్ 15 ఇంచెస్ ఉంటుంది. ఒక్కొక్క లైన్ 275 పర్ లైన్. ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ తైవాన్ కొరల్స్ చూద్దామండి. తైవాన్ కోరల్స్ కూడా యాక్చువల్లీ వెయిట్ బేస్డే ఉంటాయి. ఇలా ఉంటాయి చూడండి. క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుందండి. ఇది ఇలా ఉన్నాయి, ఇవి పాతవి, ఇవి అసలు క్రాక్ అయిపోయాను అనుకోకండి. ఇవి ఒరిజినల్ అని చెప్పడానికి ఇవే గుర్తు. ఇప్పుడు మనకి టీకు చెక్కకి అవి తెలుసు కదండి, అవి చక్రాలు లాగా వస్తాయి. అది చెక్క కనుక్కోవడానికి, ఈ బీడ్స్ కూడా కనుక్కోవడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బీడ్కి ఒక్కొక్క గుర్తుంటుంది అనమాట, ఇది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి. అండ్ పగడాలు, కొంతమంది పగడం మీద వాటర్ వేసి నిలుస్తుందా లేదా అని చెక్ చేస్తారు. రకరకాలుగా, కొంతమంది పాలల్లో వేసి కలర్ ఊడుతుందా అనేసి చూస్తారు. అలా రకరకాలుగా కొంతమంది చెక్ చేసుకుంటారండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో ఏది నిజం అనేది నిజంగా నాకు కూడా తెలియదు, ప్లీజ్ ఏమనుకోకండి. ఈ తైవాన్ కోరల్ అయితే 300 పర్ లైన్ అండి. 16 to 17 ఇంచెస్ ఉంటుంది ఇది. ఓకేనా అండి. అండ్ సైజ్ వచ్చేసి ఇది 9/13 ఏమో ఉంటుందండి. కానీ మీరు నా షార్ట్స్ కానీ ఏవైనా చూస్తే దీంతో నేను ఒక చిన్న నెక్లెస్ చేశాను నక్షి బీడ్స్తో. మీరు చూడండి, ఒకవేళ మీరు అలా మేకింగ్ చేసుకోవాలి ఆర్ ఇంకా దేనికైనా చేసుకోవాలనుకుంటే, మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ వాట్సాప్ చేయండి, ఇస్తాను. ఎవరికైనా మొత్తం లైన్ వద్దు, 1-2 పీసెస్ కావాలి అంటే ఒక్క బీడ్ 15 రూపీస్ అండి. 1 బీడ్ 15 రూపీస్. ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకా స్వరోస్కి బీడ్స్ ఎప్పటి నుంచో మనకి ఉన్నాయి, బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓవెల్ షేప్లో కూడా వస్తున్నాయండి. ఇదిగోండి ఓవెల్లో, ఇది 2/3 ఇలా వస్తుంది. ఈచ్ లైన్ 450 అండి. ఇవి లెంత్ని బట్టి కూడా ప్రైసెస్ మారిపోతూ ఉంటాయి. కొంతమంది 12-13 ఇంచే ఇస్తారు. ఓకే, ఇవి పెద్ద లైన్స్ అండి. ఇవి 15 ఇంచ్. ఒక నిమిషం మీకు టేప్ పెట్టి చూపించేస్తాను.
చూసారా 16 ఇంచెస్ ఉన్నాయి. సో సైజుని బట్టి ఇవి సైజుని బట్టి, షేప్ని బట్టి, లెంత్ని బట్టి ఉంటాయండి ప్రైసెస్. ఇదైతే 2x3 ఓవెల్స్ 450 రూపీస్ ఈచ్ లైన్ అండి. ఓకే, ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఓకే, ఓవెల్లోనే అన్నిటికన్నా స్మాలెస్ట్ సైజ్ అండి ఇది. ఇంకా జస్ట్ ఇది 2 mm అట్లా ఉంటుందేమో, 1/2 అనుకోండి. సో ఇవి కూడా అంతే అండి, 15-16 ఇంచెస్ ఉంటాయి. ఈచ్ లైన్ 550. స్మాల్ సైజ్ మోస్ట్లీ స్వరోస్కీలో అన్నీ 15-16 ఇంచెస్ ఉంటాయండి. పెద్ద సైజ్ బీడ్స్ 20 ఇంచెస్ కూడా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్వరోస్కీలో రౌండ్ షేప్, ఇది 4 mm, ఇది 16 ఇంచెస్ వస్తుంది. సో ఇది ఈచ్ లైన్ 220 రూపీస్ అండి. ఓకే, ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. నెక్స్ట్ 5 mm బీడ్స్ స్వరోస్కివి, 5 mmవి ఈచ్ లైన్ 350 అండి. యాక్చువల్గా మార్కెట్లో మీకు 150కి కూడా దొరుకుతాయి. ఇవి స్వరోస్కి కాదండి, అవి రెప్లికాస్. ఇవి ఒరిజినల్ స్వరోస్కి. ఇవి ముట్టుకోగానే అదొక కైండ్ ఆఫ్ డిఫరెంట్ టెక్స్చర్ ఫీలింగ్ వస్తుందండి ఇది ముట్టుకోగానే. ఇది ప్లాస్టిక్ కాదు, గ్లాసు కాదు, ఇవి డిఫరెంట్. అండ్ దీనికి సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కోటింగ్స్ ఆఫ్ పర్ల్ ఇస్తారు, అందుకే ఈ షైనింగ్. అండ్ మీకు లైఫ్ టైం ఉంటుంది, అసలు దీనికి కోటింగ్ పోనే పోదు. ఓకే, 5 mm 350. అండ్ ఇది లెంత్ కొంచెం పెద్దగా ఉంటుందండి, 16 కాదు, 16 కన్నా ఎక్కువ ఉంటుంది. మీకు చూపిస్తాను. చూడండి 20 ఇంచెస్ ఉంది. సో 20 ఇంచెస్ స్వరోస్కి 5 mm 350. ఓకేనా అండి, ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని 20 ఇంచెస్ 5 mm 350. ఓకే, నెక్స్ట్ 6 mm బీడ్స్ 20 ఇంచ్ కన్నా పెద్దగా ఉంటుందండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది 6 mm. చూసారా 23, 24 ఇంచెస్ మధ్యలో ఉంటుందండి లెంత్. ఇది 6 mm స్వరోస్కి, ఈచ్ లైన్ 400. ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా అండి, ఇవాళకి వీడియో ఇంతే అండి. నాకు తెలిసే అన్ని ప్రెషియస్ బీడ్స్ కవర్ చేసేసాను. అయితే మా దగ్గర ఇంకా సీజెడ్స్, ఒనిక్స్ బీడ్స్ అండ్ డుల్డుల్ బీడ్స్ చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి. మన ఛానల్లో అసలు క్వాలిటీ కాంప్రమైజే అవ్వము. చూడండి, ఇవి డుల్డుల్, ఇవి కూడా కొంచెం వాటరీ లాగా బాగుంటాయి యాక్చువల్లీ. ఇంకా కవర్ మీద చూపిస్తున్నాను నేను మీకు. క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీనే ఉంటాయండి. ఏ ఐటమ్ అయినా మీకు ఏ టైప్ ఆఫ్ బీడ్స్ కావాలన్నా, ఏ టైప్ ఆఫ్ లాకెట్స్ కావాలన్నా, స్పెసిఫిక్గా ఇదే కావాలి అని అన్నా కూడా ప్లీజ్ కమెంట్స్